కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, పాడి పరిశ్రమ రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో శ్రీ చక్ర పూజ నిర్వహించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఇటువంటి గురుదేవుల సమక్షంలో శ్రీ చక్ర పూజలు పాల్గొనడం, వేద మంత్రాలతో వినడం, శ్రీ చక్ర పూజలు వీక్షించడం భక్తుల అదృష్టమన్నారు. ఈ పూజలో దత్త విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. కొత్త సంవత్సరంలోకి మనమంతా ప్రవేశించాము. శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాదిని పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు భాగ్యనగరం హైదరాబాద్లో కొత్తగా నిర్మాణమైన దత్త దేవాలయంలో ఆచరించి భక్తులందరి చేత ఆచరింపచేసి వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత రామనవమి ఉత్సవాలు కూడా నిన్నటి రోజు పూర్తి అయ్యాయి. ఆ రామనవమి ఉత్సవాలు మనమందరము కూడా ఈ సంవత్సరం విశేషం. ఎందుకంటే అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ అయ్యాడు కాబట్టి విశేషంగా మనమంతా రామనవమి ఉత్సవాన్ని ఈ సంవత్సరం బాగా ఆచరణ చేసుకున్నాం. ఇటువంటి శుభ సందర్భంలో కర్నూలులో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి సన్నిధి ఆలయంలో ఈరోజు సాయంకాల అర్చన మనమందరము కూడా చేసుకున్నాము. విపరీతమైన వేడి చూస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవటం, వర్షాభావాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సకాలంలో వర్షాలు కురవాలి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, దుర్భిక్షం అనేది వెళ్ళిపోవాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ సూర్యనారాయణ స్వామిని ఈరోజు ప్రార్థన చేసుకుంటూ విశేషమైన అర్చన కూడా మనం ఇక్కడ చేసుకున్నాం. భగవద్గీత పారాయణ కూడా చేశారు భక్తులు, పిల్లలు అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో. ఇది చాలా విశేషమైన క్షేత్రం. ఇది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. సూర్యనారాయణ స్వామి మనకి ఆరోగ్యాన్ని, ఆయుస్సుని, కావలసినదంతా కూడా జయాన్ని అనుగ్రహించేవాడు. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః అని ఆదిత్య హృదయం రామాయణం కీర్తిస్తుంది. అందువల్ల అందరూ వచ్చి ఈ సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇంకా ముఖ్యమైనది, మనకి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కనుక అందరూ కూడా బాధ్యతగా ఎవరెవరికైతే ఓటు హక్కు ఉన్నదో మీరందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎక్కడికో మనం షికార్లకి, హాలిడేకి వెళ్ళిపోకూడదు. ఓటు రోజు బయట ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఇది చాలా తప్పదు. ఊళ్ళో ఉండి ఆ ఓటు హక్కు ఉన్నవాళ్ళు, ఓటు అధికారం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఓటు వేయండి. అలాగే ఆ స్వామిని దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రార్థన చేసుకోండి. ఆ స్వామి యొక్క అనుగ్రహాలు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలి. పిల్లలందరూ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, కొంతమంది రాస్తున్నారు, వారికి అందరికీ మంచి రిజల్ట్స్ రావాలి. పెద్దల ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అన్ని రంగాల్లోనూ అందరూ కూడా బాగుండాలి అని ఆ స్వామిని మనం ప్రార్థన చేసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.